దలుచుకున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శాంతి భద్రతల మీద చాలాసార్లు మాట్లాడుతున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు, కానీ గత ప్రభుత్వంలో కొన్ని దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు తీసుకున్న చర్యలు, వాటి వివరాలు ఇవన్నీ కూడా ఈ సభలో చర్చిద్దామంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు జరిగినా, అనుకోకుంటే ఎవరైనా నేరానికి పాల్పడ్డప్పుడు నేరం అనేది ఎవరు మనకు చెప్పి ముందస్తుగా సమాచారం ఇచ్చి పాల్గొన్నారు. నేరం జరిగిన ఎంబడే ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది అధ్యక్ష. అందుకే మన రైల్లో జరిగిన సంఘటన పట్ల కానీ, అది రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నా కూడా మేము తక్షణమే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా పోలీసులను అప్రమత్తం చేసినాం. ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వెటర్నరీ డాక్టర్ను మీకు తెలుసు అధ్యక్ష, సాయంత్రం పూట అక్కడ ఉన్న డాక్టర్ని ఆ రోజు జరిగిన పరిస్థితులు, జరిగిన తర్వాత పరిణామాలు మనం అందరం చూసినాం. అదేవిధంగా అధ్యక్ష, న్యాయవాదులు వామన్ రావు గారు దంపతులు స్పష్టంగా కోర్టుకు వెళ్ళి మమ్మల్ని చంపుతారు, మమ్మల్ని చంపే ప్రక్రియలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడమే కాకుండా అక్కడ కోర్టులో కూడా వాదించి వస్తుంటే నడి బజార్లో నరికి చంపినారు అధ్యక్ష. నడి బజార్లో న్యాయవాదులను, హైకోర్టు న్యాయవాదులను నాడు నరికి చంపితే ఈనాటికి ఆ చంపిన వాళ్ళ మీద రకరకాలుగా ఆ రోజు కేసులో ఉన్న వాళ్ళని తప్పించి ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు వాళ్ళు కేసు వేస్తే ఈరోజు సిబిఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకేం అభ్యంతరం లేదు, విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి. న్యాయవాదులను చంపితే కూడా ఆనాడు ప్రభుత్వము ఏమాత్రం కూడా స్పందించలేదు. అదే కాకుండా అధ్యక్ష, తమకు తెలుసు సింగరేణి కాలనీ మహేశ్వరం నియోజకవర్గం వస్తుంది అనుకుంటా, మన సంతోష్ నగర్ అవతల చంపాపేట పక్కన 6 సంవత్సరాల బాలికను గంజాయి మత్తులో రేప్ చేసి మర్డర్ చేస్తే ఆనాటి ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2020 సంవత్సరంలో దేశంలోనే మహిళలపై జరిగిన అత్యాచారాలల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 4వ స్థానాన్ని సాధించింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం మహిళల మీద జరిగిన మొత్తం చిన్నారులపై వీళ్ళపై అగత్యాలు జరిగిన దాంట్లో ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రం 4వ స్థానంలో ఉండే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇట్లాంటి ఒక్క దగ్గర కాదు, ఎన్నో సంఘటనలు. జూబ్లీ హిల్స్లో మైనర్ బాలికను పబ్లో నుంచి తీసుకెళ్ళి అక్కడికక్కడనే జూబ్లీ హిల్స్లో రేప్ చేస్తే ఆ రేప్ చేసిన దాంట్లో టీఆర్ఎస్ నాయకుడి కుమారుడే అందులో ప్రత్యక్షంగా పాల్గొంటే ఆ రోజు వాళ్ళను కాపాడడానికి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వర్క్ బోర్డ్ చైర్మన్ కొడుకే ఆ రోజు కేసులో ఉండడానికి కేసు కట్టడం జరిగింది అధ్యక్ష. సరిగ్గా నేను ఎక్కువ దూరం వెళ్ళి ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఆ రోజు ఉన్న ఒక మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా వచ్చిన ఆరోపణలు మీ అందరి దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన అందరం కూడా బాధితుల పట్ల సానుభూతితో నుండి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి సహకరించాలి. అట్లా కాకుండా ఇదేదో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఈ చర్యలు చేసే వాళ్ళను కాపాడుతుంది అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రకంగా ఆరోపణలు చేయడం, తద్వారా ఒక ఆందోళనకరమైన పరిస్థితి కల్పించి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను రానియకుండా, పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? శాంతి భద్రతలు, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి ఆ దురుద్దేశం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టకండి, ఈ రాష్ట్రం దివాలా తీస్తేనే తప్ప మాకు సంతోషం కలగదు అన్నట్టుగా ఈరోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఏది ఎట్లున్నా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆనాడు రాజీ పడకుండా మేము చేసిన ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకో అనుకూలించినాయి. లక్షలాది కోట్ల రూపాయల వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అధ్యక్ష? ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు
నేరగాళ్ల పట్ల వ్యవహరించిన తీరు కఠినంగా వాళ్ళని అణచివేయడంతో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, సంస్థలన్నీ వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు సైబరాబాద్ ప్రాంతం కానీ, హైటెక్ సిటీ ప్రాంతం కానీ, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతం కానీ, గచ్చిబౌలి కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాయదుర్గం కానీ ఇవన్నీ ఎప్పుడు విస్తరించినాయి అధ్యక్ష? ఎప్పుడు అభివృద్ధి చెందినాయి? హైదరాబాదు నగరంలో ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే అంతకంటే ముందు మత కల్లోలాలు ఉంటే కూడా అందరినీ కూడదీసుకొని అందరిని కలుపుకొని వాటిని అణిచివేసిన తర్వాత ఈ రాష్ట్రం అంటే శాంతి భద్రతలకు ఒక వేదిక అని తయారు చేసిన తర్వాతనే మనకు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. విస్తరణలో భాగంగా మెట్రో కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, కృష్ణానది జలాలు కానీ, గోదావరి జలాలు కానీ, ఇట్లా ప్రతిదీ హైదరాబాదు నగరం యొక్క మౌలిక వసతులను పెంచడమే కాకుండా శాంతి భద్రతలను కాపాడడంతో మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలను కూడా మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. తెలంగాణ కుప్పగూలాలన్న ఒక ఆలోచనతోని కుట్రపూరితంగా అన్ని రకాల వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రతిష్టను